హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు 2 జనవరి 2026 మన రెండో స్టోరీ. ఓకేనా? సో స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక విషయం అండి. తల్లి తండ్రి పిల్లల్ని ఎన్నో కలలు కంటారు. నా కొడుకులాగా, నా కూతురిలాగా వాళ్ళు పెద్దలయ్యి ఇలా అవ్వాలి, అలా చదువుకోవాలి, ఈ పొజిషన్లో ఉండాలి, ఆ పొజిషన్లో ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పేసి పిల్లల గురించి ఎన్నో కలలు కంటారు. అవునా? అండ్ అదే తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడతారో వాళ్ళని పెంచడానికి. అది నేను క్లాస్ని డివైడ్ చేయట్లేదు, లోవర్ క్లాసు, మిడిల్ క్లాసు లేదా అప్పర్ క్లాసు అని కాదు. ఏ తల్లిదండ్రులైనా సరే బిడ్డలను పెంచుకోవడానికి చాలా చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది, చాలా బాధలు పడాల్సి ఉంటుంది. అది ఈ స్టోరీ వినే ప్రతి తల్లిదండ్రికి కూడా తెలుసు అనుకుంటాను కదా. సో అదే పిల్లల వలన బాధ కలిగితే కనుక, అదే పిల్లలు తల్లిదండ్రులని బాధపడితే కనుక ఎలా ఉంటుంది ఆ తల్లిదండ్రుల పరిస్థితి అన్నది అసలు ఊహించుకోవడానికి కూడా కాదు. ఈ మధ్యన అయితే తల్లిదండ్రులకి ఒక ముద్ద పెట్టడానికి కూడా ఏడుస్తున్నారు పిల్లలు. అవునా? అండ్ తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వదిలేయటం, రోడ్డు మీద వదిలేయటం, అనాథశాలయాలలో వదిలేయటం, ఇలా చేస్తున్నారు. సో ఈరోజు స్టోరీ కొంచెం సాడ్ స్టోరీ, క్రైమ్ స్టోరీ. జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అబవ్ 18 years వాళ్ళు వింటే ఓకే, చిన్నపిల్లలకైతే ఈ స్టోరీస్ అన్నీ వినిపించొద్దు. ఇవన్నీ కూడా ట్రూ స్టోరీస్, జరిగిన స్టోరీస్. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ రీసెంట్గా ఈ డిసెంబర్ 2025లో జరిగిన స్టోరీ. ఎక్కడ అంటే జంషెడ్పూర్లో. అండ్ ఈ స్టోరీ తాలూకు యజమాని పేరు శ్యామ్ బహదూర్. మీరు గూగుల్ చేసుకోవచ్చు, మీకు తెలుస్తుంది. సో ఇక స్టోరీలోకి వెళ్తే, ఈ శ్యామ్ బహదూర్ ఎవరైతే ఉన్నారో ఆయన రైల్వేలో లోకో మ్యాన్ అంటారు. ఓకే, ఆయన రైల్వేస్లో పనిచేస్తున్నారు. అండ్ ఈయనకి ఒక వైఫ్, 3 ఆడపిల్లలు, ఒక కొడుకు. ఎంతో జాగ్రత్తగా ప్రేమగా పిల్లల్ని పెంచి చదివించి 3 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి కొడుక్కి కలకట్టాలో ఉద్యోగం వేయించి ఆయన రిటైర్ అయిపోయి, భార్య అండ్ ఆయన జంషెడ్పూర్లోనే ఉంటున్నారు. కొడుకు కలకట్టాలో ఉన్నాడు. 3 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వీళ్ళకి ఒక అలవాటు ఉంది. ఏంటంటే 3 ఆడపిల్లలు ఎవ్రీడే ఫోన్ చేస్తారు, అమ్మ నాన్నతో మాట్లాడతారు. కొడుకుని కూడా లైన్లోకి తీసుకొని అక్కడ కొడుకు కూడా మాట్లాడతాడు. ఇది వాళ్ళకి ఎవ్రీడే అలవాటు అన్నమాట. సో అంతా బాగా సెటిల్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు స్టోరీ ఏంటంటే, ఈ కొడుకు ఏదైతే ఉన్నాడో కలకట్టాలో, కొడుకు పేరు అంబేష్. ఓకే, ఈ అంబేష్ ఏదైతే ఉన్నాడో కలకట్టాలో జాబ్ చేసుకుంటూ, ఆ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి ఇంట్లో చెప్పడానికి భయపడి, ఇంట్లో చెప్తే వద్దంటారా ఏంటా అని చెప్పేసి భయపడి, అక్కలకు కూడా చెప్పకుండా, 3 సిస్టర్స్కి కూడా చెప్పకుండా, తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఆ అమ్మాయిని సీక్రెట్గా అక్కడే పెళ్లి చేసుకొని కలకట్టాలో అక్కడే కాపురం పెట్టాడు. 2 పిల్లలు కూడా పుట్టారు. బాబు 4 years, పాపకి మంత్స్, అంటే 11 months 10 months ఎంతో పుట్టారు. సో ఇంతవరకు కూడా తల్లిదండ్రులకు కానీ సిస్టర్స్ కానీ ఎవ్వరికి కానీ ఈ విషయం చెప్పలేదు. సీక్రెట్గా అబ్బాయి సంసారం నడుపుకుంటున్నాడు. ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఇంకా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు అన్న దృష్టిలోనే ఉన్నారు వాళ్ళు. ఓకే, సో రీసెంట్గా 2025 డిసెంబర్లో ఆ అబ్బాయి ఒక్కడే తల్లిదండ్రులను కలడానికి వచ్చాడనమాట. ఆలూరు వచ్చి తల్లిదండ్రులతో ఉండి కలిసి, తర్వాత వీళ్ళకి ఒక అలవాటు ఉంది కదా,
ఇది ముగ్గురు ఆడపిల్లలకి కూడా పేరెంట్స్తో మాట్లాడడం. అలాగా ముగ్గురు ఆడపిల్లలు ఫోన్ చేస్తే ఈ అబ్బాయి మట్టుకే మాట్లాడుతున్నాడు ఒకరోజు. తల్లిదండ్రులు లైన్లోకి రాలేదు. సో మమ్మీ డాడీ ఏరా అంటే ఏమో నాకు తెలీదు, రాత్రి అందరం భోంచేసి పడుకున్నాం, వదిలేసి చూసేసరికి వాళ్ళిద్దరూ లేరు, నాకు తెలీదు అని చెప్పాడు. అవునా అనుకున్నారు. 1 గంట 2 గంటలు 3 గంటలు వాళ్ళ డాడీ ఫోన్కి వాళ్ళ మమ్మీ ఫోన్కి ఫోన్ చేస్తున్నారు, ఎవరు ఎత్తట్లేదు. అన్నదమ్ముడిని అడుగుతున్నారు. అన్నదమ్ముడు ఏమో మరి ఎక్కడికో బయటికి వెళ్ళినట్లు ఉన్నారు, ఇంకా రాలేదు అని చెప్తున్నాడు తప్ప అబ్బాయి ఏమీ ఇది అవ్వట్లేదు అనమాట. సో అలాగా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయినా కానీ తల్లిదండ్రులు జాడ తెలియకపోవడంతో ముగ్గురు ఆడపిల్లలు అన్నదమ్ముడికి చెప్పారు, నువ్వు పోలీసులోని రిపోర్ట్ చేసి ఇలాగ మమ్మీ డాడీ ఉదయం అనగా వెళ్ళిపోయారు, ఫోన్లు కూడా ఆన్సర్ చేయట్లేదు, మాకు భయంగా ఉందని రిపోర్ట్ చేస్తే వద్దు రిపోర్ట్ ఏం చేయొద్దు, నేను ఫస్ట్ వెతికేసి వస్తాను, అక్కడెక్కడ నాకు తెలిసిన చోటంతా వెతుకుతాను, ఆ తర్వాత ఆలోచిద్దాం అని చెప్పేసి అన్నాడు. సరే అన్నారు. అనిన తర్వాత ఈ అబ్బాయి నేను వెతకడానికి వెళ్తున్నాను అని చెప్పేసి ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు గడుస్తున్నాయి. ఈ అబ్బాయి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. ఇటు తల్లిదండ్రి ఫోన్లు స్విచ్ ఆఫ్, అంబేష్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యేసరికి ఆడపిల్లల ముగ్గురికి కంగారు అయింది. వాళ్ళు పరిగెట్టుకొని తల్లిదండ్రి ఇంటికి వచ్చారు, చూశారు తాళం వేస్తుంది అండ్ ఫోన్లు చేస్తుంటే ముగ్గురు ఆన్సర్ చేయట్లేదు. కాబట్టి ఇంకా వేరే గత్యంతరం లేక పిఎస్లో పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశారు. ఇది సంగతి ఇలా జరిగింది. ఇప్పుడు మా అన్నదమ్ముడు కూడా ఫోన్ ఆన్సర్ చేయట్లేదు అని చెప్పేసి రిపోర్ట్ చేశారు. పోలీసులు వాళ్ళ కార్వాయి షురూ చేశారు, వాళ్ళు వెతకడం షురూ చేశారు. వాళ్ళు కూడా కాల్ డీటెయిల్స్ తీసి, మీకు తెలుసు కదా ఈ రోజుల్లో బాగా ఏదైనా క్రైమ్ జరిగింది అంటే ఫస్ట్ మొబైల్ డీటెయిల్స్ అన్నీ తీస్తారు. సో అలా తీసి అన్నీ చూస్తే అన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. సరే ఏంటా అనుకుంటే మరుసటి రోజు ఆ అబ్బాయి అంతటా అబ్బాయే ఇంటికి వచ్చాడు. అంబేష్ ఇంటికి వచ్చి చూస్తే ఈ అబ్బాయి వేసిన తాళం మీద ఇంకొక తాళం వేసింది ఇంటికి. అప్పుడు ఇదేంట్రా అని చెప్పేసి వాళ్ళ సిస్టర్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు అమ్మయ్య అన్నదమ్ముడు దొరికేశాడు అని చెప్పేసి మేమే వేసాం తాళం అని చెప్పేసి వచ్చి తాళం తీసి ఏంటి అనేసి అడిగితే ఏం లేదు, అన్ని చోట్ల ఎత్తుకొచ్చాను, రాత్రంతా వెతుకుతూనే ఉన్నాను, ఎక్కడ మమ్మీ డాడీ కనిపించలేదు అన్న టైప్లో చెప్పాడనమాట. చెప్తే ఇప్పుడు పిఎస్లో వాళ్ళు ఏం చేశారు, తల్లిదండ్రితో పాటు అన్నదమ్ముడు కూడా కనిపించట్లేదు, ఫోన్ ఆన్సర్ చేయట్లేదు అనేసి రిపోర్ట్ ఇచ్చారు కదా. సో అందుకనేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మా అన్నదమ్ముడు అయితే వచ్చేసాడు, మా మమ్మీ డాడీ రాలేదు అనేసి అంటే పోలీసులు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి విచారిస్తారన్నమాట. ఏంటి, ఏం చేసావు, ఎక్కడికి వెళ్ళావు, ఏంటి, మీ మమ్మీ డాడీని ఎక్కడెక్కడ ఎతికావు, అసలు రాత్రి పడుకున్నాళ్ళు ఉదయం లేసేసరికి మాయమైపోయాడు ఏంటి అనేసి చెప్పేసి అంటే ఏవో కథలు చెప్పాడు. వారణాసి వెళ్ళి వెతికాను, ముసలోళ్ళు అయిపోయారు కదా, ఒకవేళ వారణాసి వెళ్ళిపోయారేమో అనేసి చెప్పేసి అక్కడికి వెళ్ళి వెతికాను, ఇక్కడికి వెళ్ళి వెతికాను, ఒకదానికొకటి పొంతం లేకుండా చెప్తున్నాడు. చెప్తుంటే వాళ్ళకి కొంచెం అనుమానం వచ్చింది. పోలీసుల సంగతి తెలుసే కదా. సో అనుమానం వచ్చి వాళ్ళ రీతిలో వాళ్ళు అడిగితే అప్పుడు అబ్బాయి నిజం చెప్పాడనమాట. ఆ నిజం వింటే ఒళ్ళు పులకరిస్తుందండి. ఎందుకంటే చాలా చాలా అసలు ఇలా ఎలా చేస్తారు అన్న ఒక ఆలోచన వస్తుంది. ఇంతకీ అది ఏంటి అనేసి అంటే ఈ అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత ఆ మాటలు ఈ మాటలతోని అబ్బాయిని పెళ్లి చేసుకోమని అడిగి సంబంధాలు చూస్తున్నాం, ఆ సంబంధం ఈ సంబంధం అని చెప్తే ఈ అబ్బాయి నిరాకరించాడట. లేదు నేను చేసుకోను అది ఇది అని. ఇంకా గత్యంతరం లేక తల్లిదండ్రికి లేదు నేను ఒక ముస్లిం అమ్మాయిని ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసేసుకున్నాను కలకట్టాలోని, నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలు పుట్టిన నాకు భయం వేసింది ఫస్ట్, పిల్లలు పుట్టిన తర్వాత అన్నీ సర్దుకుపోతాయి అనేసి చెప్పేసి అప్పుడు మీకు చెప్పొచ్చు అనేసి చెప్పేసి ఊరుకున్నాను, ఇది సంగతి అనేసి అంటే తల్లిదండ్రి ఒప్పుకోలేదంట. లేదు నువ్వు చేసింది చాలా తప్పు, నువ్వు ఇలా చేయకూడదు, 2 పిల్లలు పుట్టినంత వరకు కూడా ఎంత విషయాన్ని దాచిపెట్టావంటే ఇది మంచిది కాదు, లేదు ముస్లిం అమ్మాయిని అయితే మేము యాక్సెప్ట్ చేయడానికి లేదు, ఆ అమ్మాయికి తలాక్ ఇచ్చేసాయి ఏమన్నా చేయి, కానీ మేమైతే కోడలుగా ఒప్పుకోము అండ్ అని చెప్పేసి ఆ అబ్బాయితోని చాలా గొడవ పడ్డారంట. ఆ రోజు పడిన తర్వాత అలా నాన్నగారు
శ్యామ్ బహదూర్ గారు హాల్లో ఉన్నారు. అమ్మ కిచెన్లో కొడుకుతో మాట్లాడుతూ ఆవిడ కొంచెం కోపంగా, నువ్వు ఇలాంటి పని చేస్తే, నువ్వు ఇలాగా ఆ అమ్మాయికి కానీ డివోర్స్ ఇచ్చి మేము చెప్పిన అమ్మాయిని చేసుకోకపోతే కనుక నీకు ఈ ఆస్తిలోని ఇంట్లోని ఏది ₹1 నీకు రాదు, నువ్వు తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో, నువ్వు మేము చెప్పిన పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటేనే నువ్వు ఇంట్లో ఉంటావు, లేదంటే ఇంట్లోంచి ఇప్పుడే నువ్వు బయటికి నడు అనేసరికి అంబేష్కి ఫుల్ కోపం వచ్చేసి సనకల్ రాయి తెలుసు కదండి, ఇప్పుడు మనం పచ్చళ్ళు అయ్యి నూరుకుంటాం కదా, ఇలా నూరుకునేది, అంటే ఇలా నూరేది కాదు, ఇలా పట్టుకొని ఇలా నూరుతాం కదా, పెద్దది ఉంటుంది, ఇంత పెద్దది ఉంటుంది. ఆ సనకల్ రాయి పక్కని గట్టు మీద ఉంటే ఆ సనకల్ రాయి తీసి వాళ్ళ అమ్మ తల మీద ఒకటి గట్టిగా కొట్టాడట, కోపం ఆపుకోలేక. ఆ ఒక్క దెబ్బకే వాళ్ళ అమ్మ కుప్ప కూలిపోయి ఫుల్ వంటగదంతా బ్లడ్ అయిపోయి, తల మీద కొట్టాడు కదా, బ్లడ్ అయిపోయి అయ్యేసరికి ఒక అరుపు అనేది వస్తుంది కదా, ఆ అరుపుకి తండ్రి పరిగెట్టొచ్చి చూసి స్టన్ అయిపోయి, ఇలా చేసావేంటి, ఏం చేసావు, అమ్మని చంపేసావు, అది ఇది అనేసరికి అదే సనకాల రాయితో నాన్నకు కూడా గట్టిగా ఒకటేసాడు. ఆయన కుప్పకూలిపోయాడు. వాళ్ళు ఇంకా చనిపోలేదు, ఇంకా ఊపిరాడుతుంది వాళ్ళకి అని చూసి ఇంకొక 4 దెబ్బలు కంప్లీట్గా చనిపోయే వరకు చనిపోయారని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇల్లంతా వెతికి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ రంపం, ఈ చెట్లు కట్ చేస్తారు కదా, ఆ రంపం ఉంటే ఆ రంపంతో ఇద్దరు తల్లిదండ్రుల్ని 6 ముక్కలు చేశాడట. తల్లిని 3 ముక్కలు, తండ్రిని 3 ముక్కలు చేసి 6 పాలిథిన్ బ్యాగ్స్లో వేసుకొని అప్పుడే రీసెంట్గా వాళ్ళమ్మ నాన్న అబ్బాయికి కొనిచ్చిన కార్లో, నా కొడుక్కి కారు ఉండాలి అని చెప్పేసి కారు కొనిచ్చారట. ఆ కారులోనే ఆ తల్లిదండ్రుల తాలూకు మొక్కలు పెట్టుకొని ఆ ఊరు దగ్గరలో ఒక నది, గోమతి నది అని ఉంటుంది, ఆ గోమతి నది వరకు తీసుకెళ్ళి ఆ గోమతి నదిలో వేసేస్తే ఎక్కడికో కొట్టుకొని పోతాయి కదా, ఎవరికి తెలీదు అన్న టైప్లోని ఆ గోమతి నదిలో విసిరేసి ఈ పనులన్నీ చేసేసరికి తెల్లారిపోయిందన్నమాట. తెల్లవారి వచ్చాడన్నమాట ఇంటికి. తెల్లవారిపోయింది. సో ఇంటికి వచ్చి చూసేసరికి ఆ అబ్బాయి అన్నీ క్లీన్ చేస్తున్నాడంట. అంటే బ్లడ్ గిడ్డు అన్ని స్టెయిన్స్ ఏం లేకుండా, ఎవరికి తెలియకుండా అన్నీ క్లీన్ చేసుకుంటుంటే సడన్గా కార్పెట్ పక్కన వాళ్ళమ్మ తాలూకు ఒక కాలు ఉండిపోయిందంట, కాలు ముక్క ఉండిపోయింది. అరే అన్నీ తీసాను అనుకున్నాను, కాలు ఉండిపోయింది అనేసి చెప్పేసి మళ్ళీ ఇంకో ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని ఆ కాలు అందులో వేసుకొని పగలే, అంటే రాత్రప్పుడు ఆ ముక్కలు పారేసాడు కాబట్టి ఎక్కువ ఉన్నాయి కాబట్టి సంచులు ఎవరికి అనుమానం రాదని రాత్రి పాడేశాడు. పగలు ఒకటే బ్యాగు ఒక 2-3 కవర్లు వేసుకొని ఆ కాలుని తీసుకొని మళ్ళీ సేమ్ గోమతి నదికి వెళ్ళి అక్కడ ఆ కాలు పారేసి కాసేపు అటు ఇటు తిరిగి ఇంటికి వచ్చి అన్నీ క్లీన్ చేసుకొని, మొత్తం స్టెయిన్స్ అన్నీ క్లీన్ చేసుకొని, ఇంతసేపు కూడా అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు అన్నమాట. తాళం వేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేసరికి చూస్తే 2 తాళాలు వేస్తున్నాయి. ఇది కదా. సో పోలీసులు గట్టిగా అడిగేసరికి మొత్తం స్టోరీ చెప్పేశాడంట. తర్వాత పోలీస్ సర్చ్లో ఆ గోమతి నది అంతా గాలిస్తే కనుక అందులోంచి 2 బ్యాగులు మట్టికే దొరికాయంట. అది తండ్రి తాలూకు కాళ్ళు, తల్లి తాలూకు మొండెం దొరికింది. తలలు దొరకలేదు, మిగతా పాటలు దొరకలేదు, ఓన్లీ 2 బ్యాగులే దొరికాయి. ఇంకా సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందంట. ఆ అబ్బాయి ప్రస్తుతం అయితే కస్టడీలో ఉన్నాడు. అండ్ ఆ ఆడపిల్లలు పరిస్థితి ఆలోచించండి. ఇది స్టోరీ, ఇవాల్టి స్టోరీ. దీని తాలూకు ఇంకా అప్డేట్ వస్తే కనుక అప్డేట్ ఇస్తాను మళ్ళీ నెక్స్ట్ స్టోరీస్ చెప్పే దాంట్లో. సో ఎంత విచారకరమైన సంఘటన ఇది కదా. తల్లిదండ్రుల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే తల్లిదండ్రుల్ని అలాగా చంపి ముక్కలు చేసి పారేసి ఎవిడెన్స్ తుడిచిపెట్టడానికి చూసి ఇవన్నీ పిల్లలు ఎలా చేయగలుగుతారో అసలు అర్థం కాని విషయం ఇది కదా. అందుకే
జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులు. పిల్లల్ని మనం చాలా బాగా పెంచుతాము, చాలా ప్రేమతో పెంచుతాము. 100కి 200% వాళ్ళతోని నమ్మకం పెట్టుకుంటాం వాళ్ళ మీద. వాళ్ళు మన పక్కన ఉంటే మనకు కొండంత ధైర్యం అనుకుంటాము. కానీ ఏ కొడుకు ఉద్దేశంలో ఏముందో, ఏ కూతురు ఉద్దేశంలో ఏముందో చెప్పలేము. ఓకేనా? సో 100% కడుపును పుట్టిన పిల్లల్ని కూడా నమ్మడానికి లేదు అన్నది మాత్రం ఈరోజు ఈ స్టోరీలో మోరల్. నీకు భార్య లేదా తల్లి తండ్రి మధ్యన ఎవరినొకరిని ఎంచుకోవాలి అంటే ఎవరొకరితోని కాంప్రమైజ్ అయ్యి అందరినీ కలిసి కూర్చోబెట్టి, అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి చేసి సంజాయించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇలాంటి పనులు మాత్రం చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఫై టుడే. రేపు మళ్ళీ వేరే స్టోరీ చెప్తాను.